ఏం పాప అర్జెంట్ గా రమ్మని చెప్పి కాల్ చేసావు? నాకు 5 లక్షలు అప్పు కావాలి. సరే ఇస్తాను గానీ షూరిటీ ఏం పెడతావు? మా ఆయన్ని పెడతాను. మీ ఆయన నేనేం చేసుకోవాలి? మా ఆయన విలువ నీకేం తెలుసని మాట్లాడుతున్నా. మా ఆయన వల్ల నీకు నెలకు 10,000 మిగులుతుంది. 10,000? ఎలా? మా ఆయనతో ఇల్లు తుడిపించుకోవచ్చు, బట్టలు ఉతికించుకోవచ్చు, వంట చేయొచ్చు, గిన్నెలు దోమొచ్చు, బాత్రూమ్లు కడగొచ్చు. అంతెందుకు అన్ని పనులు మా ఆయనతో చేయించుకోవచ్చు ఫ్రీగా. ఏంటమ్మా ప్యూర్ లెదరా? ప్యూర్ లెదర్ సార్. ప్యూర్ లెదర్ అని గ్యారంటీ ఏంటి? ఈ బెల్ట్ తీసుకెళ్లి మీ ఆవిడ చేతిలో పెట్టండి సార్. ఆవిడని 4 తిట్లు తిట్టండి. ఇది లెదరో కాదో మీకే తెలిసిపోద్ది. ఏంటండి ఈ రోజు కూడా తాగడానికి తెచ్చుకున్నారా? అంతేగా అంతేగా. నాకు ఒక విషయం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమా మందంటే ఇష్టమా? మందే. మందా? ఎందుకు? మందు తాగితే కిక్కు ఎక్కుద్ది, నువ్వు వాగితే కిక్కు దిగుద్ది. ఎందుకండి మీరు రోజు నైట్ టైం పాటలు పాడుతూ ఉన్నారు? మా పాప ఏడుస్తుందండి. తన ఏడుపుకి మీరు డిస్టర్బ్ అవుతారా అని నేను పాటలు పాడి తను నిద్రపుచ్చుతున్నానండి. ఈ పాప ఏడ్చినా సరే మేము పెద్దగా డిస్టర్బ్ కాం, కానీ దయచేసి మీరు మాత్రం పాడకండి ప్లీజ్. ఎందుకే చీరలు పారేస్తానా? ఎప్పుడు చీరలు కొనమన్నా బీరో నిండా అన్ని చీరలు ఉన్నాయి, ఇంకా చీరలు ఎందుకని తిడతారు కదేటి? అసలు చీరలే లేకపోతే మీరే కొంటారు కదేటి? నీకు చీర కొనిస్తే ఒక చీరతో పోద్ది, లేదంటే మొత్తం చీరలు పోయేలాగా ఉన్నాయి. పద. ఏమైందండి? ఎందుకు అంతలా ఏడుస్తున్నారు? నాకు మళ్ళీ పెళ్ళైనట్టు కళ వచ్చిందే. ఫోన్లే కల్లోనే కదా, ఇప్పుడు ఏమైంది? కళ్ళలోని కూడా నీతోనే అయినట్టు వచ్చిందే నాకు. ఏంటే ఇంత చల్లగా ఉంది? ఉడుగ్గా ఉండాలని తెలీదా? వెళ్ళి పొగలు వచ్చేలా ఉడుగుడుగు తీసుకొని రాపో. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఆ ఉడికి సరిపోద్దా లేకపోతే ఇంకా ఉడుకుడుగ్గా పొగలుగా తెమ్మంటావా? అంటే అది ఏవండి, ఎందుకండి మా ఆడవాళ్ళలాగా మీ మగవాళ్ళు ఎక్కువగా బంగారం వేసుకోవడానికి ఇష్టపడరు? ఎందుకంటే మా మగాల మనసే బంగారం కాబట్టి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. అబ్బో కమలాసన్. ఏం శ్రీను ఏమైంది? సన్నబడిపోయావు. ఓ అదా, ఈ మధ్యన మా ఆయన 2 నెలల నుంచి డేటింగ్ చేస్తాడు. ఒసే అది డేటింగ్ కాదే, డైటింగే. అంటే అది అదే చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మేము మా ఊరు వచ్చాం. ఇదే మా ఇల్లు. ఎప్పుడు పని పాట లేదా? ఎప్పుడు ఫేస్బుక్ లో వీడియోస్ చేసుకుంటూ ఉంటారా? మరి నువ్వెందుకు ఫేస్బుక్ కొత్తనవు? ఏమైనా పిహెచ్డి చేయడానికి వస్తున్నావా? అంటే అది ఏమమ్మా, ఈ మూగబ్బాయి దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నావట, ఇప్పుడుకొచ్చి ఇవ్వలేదంట? సార్, ఈ మోగబ్బాయి ఇప్పటికొచ్చి నోరిప్పి నన్ను అడగలేదు సార్. మెల్లికి తిప్పండి. తిరగడం లేదో పట్టేసిందా? మెల్లికి తిప్పండి. ఇటు చూడండి, ఇటు చూడండి. శ్రీనుకి ఏమైంది పాపా? మా ఆయనకి మెల్ల పట్టేసింది. ఓ అవునా? ఏటి భాగ్య ఈరోజు ఇంత హాట్ గా తయారయ్యావు? హాట్ గా తయారైందా? ఎక్కడే హాట్ గా తయారైంది? నార్మల్ గానే ఉంది కదా. తెలిసిపోయిందా? తిరిగేసింది. బాగుంది, బాగా అయిపోయింది. చూడు ఇప్పుడు ఎలా ఉందా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. అమ్మాయి నీ అల్లుడు మళ్ళా తాగొచ్చిండు. ఒకసారి ఫోన్ ఇయ్యు. ఇస్తున్నా. అల్లుడా, ఇక నువ్వు ఇట్లనే మందు తాగుతావా? అసలు నువ్వు మందు తాగుడు ఎప్పుడు బంద్ చేస్తావు? మామయ్య మందు తాగుడు నువ్వెప్పుడైతే బంద్ చేపిస్తావో నేను మందు తాగుడు అప్పుడు బంద్ చేస్తా. హలో హలో హలో, మళ్ళోగా 90 కొట్టేస్తా. ఏమైంది మేడం? ఏం ఫోన్ ఇచ్చినావు? నెలకు రీఛార్జ్ అడుగుతున్నది. అత్త నేను వచ్చేసా. ప్రయాణం బాగా జరిగిందా? రాక మా ఇంటికి వచ్చారు. చికెన్ తింటారా, మటన్ తింటారా, చేపలు తింటారా? చిన్న పని నుండి వచ్చావురా. వెళ్తూ నేను చూసి వెళ్దామని వచ్చాము. ఇప్పుడు ఆ వంటల సెక్షన్ ఏం పెట్టుకోకు, మాతో మాట్లాడు. అమ్మయ్య, ఇప్పుడు ఎక్కడ వండాలేమోనని తెగ భయపడుతున్నా.
ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు ఎలాంటి మొగుడు వస్తాడా అని. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అసలు పెళ్ళి అవుద్దా లేదని. భయపడాల్సిన అవసరం ఏం లేదు. రీల్స్ చేసి చేసి నీరసం వచ్చినట్టుంది. ఈ టాబ్లెట్లు వాడండి, తగ్గిపోతుంది. ఈ టాబ్లెట్సా? నేనేను. ఏమైంది నీకు? టాబ్లెట్ చేస్తావు కదే. ఈ టాబ్లెట్స్ నా డ్రెస్ కి మ్యాచ్ అవ్వడం లేదండి. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు ఎలాంటి మొగుడు వస్తాడా అని. ఇప్పుడు అబ్బాయిలు భయపడుతున్నారు అసలు పెళ్ళి అవుద్దా లేదని. సీను, ఈ చీరలో ఎలా ఉన్నాను? చందమామలా ఉన్నా. థ్యాంక్ యూ. నేను నిజంగానే చందమామలాగా ఉన్నానా? కాకపోతే కోడిగుడ్డులోని చందమామలా ఉన్నా. సల్మా, ఇక్కడ ఏ రాసిందో చూడు. పెళ్ళాన్ని వదిలేయండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. కళ్ళద్దాలు పెట్టుకోండి. ఇప్పుడు చదవండి. బెల్లం టీ తాగండి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండండి. ఏమైందే అలా పడిపోయావు? ఏం అవ్వలేదండి. తలనొప్పి వస్తుందని తలనొప్పి మాత్రం వేసుకున్నాను. అది కడుపులోకి వెళ్ళిపోకుండా తలలోకి వెళ్ళాలని ఇలా పడుకున్నాను. బుజ్జి, ఏడిపోతున్నావు? ఇంట్లో చక్కెర అయిపోయింది, పక్కింటి చక్కెర ఎక్కడానికి పోతున్నా. పక్కింటోళ్ళ దగ్గర చక్కెర అడకరానికే పెళ్లికి రెడీ అయిపోయినట్లు పోతున్నావేమే? మొన్ననే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ఫిట్ చేయించారు. ఆ సీసీ కెమెరాలో నేను మంచిగా వాడాలి. ఏమడుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. మా చుట్టాలందరూ నేను చేసే వీడియోలు చూస్తారు, కానీ ఒక్కరు కూడా ఒక్క లైక్ కొట్టారు. ఎందుకంటే వాళ్ళు కొట్టే ఒక్క లైక్ తోటి నేను ఫేమస్ అయిపోతాను వాళ్ళ ఫీలింగ్. బాబా, నా దోస్త్ బర్త్డే ఉన్నది, దాచుకోదామని చెప్పినా కదా. లేవు ఉన్నాడు, ఇగో ఫోన్ చేస్తున్నది. హట్, నేను రాను. నాకు డ్యూటీ కోయడుతున్నది. ఆడ నాకు మస్తు పని ఉన్నది. నువ్వు ఒకదాన పోయిరాపో. ఏమే, నా మౌనికి పని ఉన్నదంట, రాడంటే నేను ఒక్కదానే వస్తున్నా. అరే అవునా, మీ ఆయన వస్తాడేమోనని మా ఆయన ఫుల్ బాటిల్ తెచ్చిపెట్టిండు. సరే మరి ఆ ఫుల్ బాటిల్ వాపస్ ఇచ్చిరమ్మంట. నడు పోదాం, డ్యూటీకి సెలవు పెట్టినా. హస్బెండ్ ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, మరి వైఫ్ సంగతి ఏంటి? వైఫ్ ని నెక్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు. ఎందుకంటే నెక్ ఎడ్ తిప్పితే హెడ్ అడ్ తిరగాలి. గుర్తుపెట్టుకో. హలో మేడం. చెప్పండి. కొంచెం మీ పేరు చెప్తారా? ఎందుకు? ఏం లేదు, అప్పుడప్పుడు పిలిచేదనుకుంటుందని. ఓ అవునా, అయినా నాకు విడపడాలండి, నాకు చౌటు. మీ ఆయనకి షుగర్ హై లెవెల్లో ఉందమ్మా, మెడిసిన్స్ రాసిస్తాను, డైలీ వాడండి. ఎందుకండి అలా కొడుతున్నారు? ఒంట్లో అంత షుగర్ ఉంచుకొని పొద్దున్న టీ పెట్టమంటే షుగర్ లేదని చప్పట్టి ఇచ్చాడండి. రాత్త ఫంక్షన్ కి టైం అవుతుంది, వెళ్దాం. సరే పూజ. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి పూజ, కొత్త ఇయర్ రింగ్స్ మోడల్ చాలా బాగున్నాయి. టైం కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏం దొరకలేదు అత్త, అందుకే క్లిప్స్ పెట్టుకున్నా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? బయట ఏం చేస్తున్నావే? మీరే చెప్పారు కదండి, మన పిల్లలు ఎదుగుతున్నారు, మనం 4 రాళ్లు వెనకేసుకోవాలని. అందుకే ఇక్కడ నించని రాళ్లు వెనకేస్తున్నాను. ఈ సైజ్ సరిపోతాయా, ఇంకా కొంచెం పెద్దవేయమంటారా? ఏవండి, నాకు 10,000 ఇవ్వండి, బ్యూటీ పార్లర్కి వెళ్తాను. 10,000? పార్లర్కి వెళ్తున్నావా లేక పార్లర్ పెడుతున్నావా? వెళ్ళి పాన్స్ పౌడర్ రాసుకో. ఏవండి, నేను బయట నుండి వస్తుంటే దారిలో నాకు ఈ నెక్లెస్ దొరికిందండి. అవునా, సరే దాసుకో. ఎక్కడ దీన్ని తీసుకెళ్లి అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టేస్తారని భయపడిపోయానండి. వసే, అది పిచ్చిదే, దాన్ని నమ్మి తుప్పు కూడా రాదే. పిచ్చిదే అయితే మీరే వేసుకోండి. పిచ్చిదంటే నిజంగా ఈ పిచ్చిదే అనుకోదు. ఇది ఒరిజినల్ అని తనకు తెలియదు. ఇప్పుడు నేను బుక్కులు పండగ చేసుకుంటా. ఏమండి,
మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? కాకరకాయను ఫ్రై చేసిన, కాకరకాయను పులుసు పెట్టిన చేదు మాత్రం పోదు కదనే. పెళ్లి కూడా అంతే. మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం అల్లుడు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అల్లుడు? మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి అత్తయ్య. ఏం చెప్పావురా? శుభలగ్నం సినిమాలో జపతి బాబుని ఆమెని ₹1,00,00,000 అమ్మేసింది కదా, నిజ జీవితంలో కొనేవాళ్ళు ఉంటే నువ్వు కూడా ₹1,00,00,000 అమ్మేస్తావా? ఏం మాట్లాడుతున్నావే? మా ఆయన్ని ₹1,00,00,000 అమ్మేసే దానిలో కనిపిస్తున్నానా? 10 లక్షలు ఇచ్చినా అమ్మేస్తా, 10 లక్షలు ఇచ్చినా అమ్మేస్తా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఇదెవరి ఫోను? మీ ఫోనే. ఇలా పగిలిపోయిందేంటి? నేను ఒక యాప్ ఎక్కించానండి, పగిలిపోయింది. యాప్ ఎక్కిస్తే పగిలిపోయిందా? అంటే నేను బరువు ఎంత ఉన్నానో చూసుకుందామని ఒక యాప్ ఎక్కించాను. ఫోన్ కింద పెట్టి దాని పైకి ఎక్కాను, ఫోన్ పగిలిపోయిందండి. చైతు ఇది కొంచెం కాలంలో వేసేవా? మా అమ్మ నన్ను కష్టపడి పెంచింది. మరి మా అమ్మ నన్ను ఆన్లైన్లో ఆర్డర్ చేసింది. అవును, రిటర్న్ ఆప్షన్ లేక నాకు కట్టబెట్టింది. ఏంటి, మీరు ఎప్పుడైనా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారా? మొన్న దసరాకే కదే మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం. డాడీ నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నీ అమ్మ కంటే ఎక్కువ డిగ్రీ దాకా చదువుకున్నా. నీకోటి అడుగుదా చెప్పు. చిన్న ఎబిసిడీలు పెద్ద ఎబిసిడీలు ఉంటాయి కదా? ఉంటాయి. అయితే చిన్న ఎబిసిడీల కంటే పెద్ద ఎబిసిడీలు ఎన్ని రోజులు పెద్దయి? సృష్టికి మూలం మమతనం. పంచదార అయిపోయింది, ఒక గ్లాస్ పంచదార ఇవే. హాయ్ ఫ్రెండ్స్, మా పక్కింటి ఆవిడ గ్లాసుడు పంచదారకు వచ్చింది, నేను ఇస్తున్నా. మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి. నువ్వు ఇచ్చే ఈ గ్లాసుడు పంచదార కోసం నన్ను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీయాలా? పంచదార వద్దు, ఈ గ్లాసు వద్దు. చెప్పు, డబ్బులన్నీ ఎవరికి ఎత్తనవు? నీలాంటిదే ఆండ్రాయిడ్ ఫోన్ కి రీఛార్జ్ కి దిక్కులేదు కానీ యాపిల్ ఫోన్ కావాలన్నదట. నా దగ్గర ఎక్కడ డబ్బులు? చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో. అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వ్యయం చూస్తున్నావా? ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే. ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొంత ఏటి. నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే, పదండి షాప్కి. భుజే, నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తా. జాగ్రత్త అండి, మిమ్మల్ని చూస్తే చాలా అమాయకుల్లా కనబడతారు. జనాలు మిమ్మల్ని ఇట్టే మోసం చేసేస్తారు. మీ అమ్మా నాన్నలు నిన్ను నాకు ఇచ్చి చేశారు చూసావా, అది పెద్ద మోసం. దాంతో పోలిస్తే ఇవన్నీ జుజుబి. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? బ్రదర్, చిన్నప్పుడు నీతో చదువుకున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నావంట. ఎలా ఉంది లైఫ్? ఏం చెప్పమంటావు సిస్టర్? చిన్నప్పుడు తన హోంవర్క్ నేనే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు హోంలో తన వర్క్ను కూడా నేనే చేయాల్సి వస్తుంది. అమ్మా వేనా, ఈ వార్త విన్నావా? ఏంటత్తయ్య గారు, మహిళ మెడలో మంగళసూత్రం కాజేసిన దొంగకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించిందట కోర్టు. అమ్మో, 3 సంవత్సరాలా? తాళిబొట్టు కాజేసినోడికి 3 ఏళ్లే జైలు శిక్ష. అదే తాళిని మెళ్ళో కట్టినోడికి జీవితాంతం శిక్ష. అమ్మా బాగున్నావా? బాగున్నామ్మా. ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకున్నావమ్మా, ఎంత శుభ్రంగా పెట్టుకున్నావమ్మా. మా ఎమ్మె అంత లేదు, ఇల్లంతా సర్దుతుంది నేను. నీ సీత ఎంత పని చేపించుతుందంటే మా ఎమ్మి బంగారం. వస్తే మన వెనక వీధిలో కర్రల డిపో కాలిపోయిందంటే. అవునా? ఇప్పుడే వస్తాను, ఉండండి. పదండి. ఇంత పెద్ద బ్యాగ్ దేనికే? బొగ్గులు ఏరుకుని తెచ్చేసుకుందామండి. చలికాలంలో వేడి నీళ్ళు కాచుకోవడానికి పనిచేస్తాయి. బుజ్జి బుజ్జి, ఎందుకు అలగొరుతాండ్రు? బాత్రూమ్ లో సీసీ కెమెరా ఎవరు పెట్టారా? నేనే పెట్టానండి. ఎందుకు? మీరు బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకుని వెళ్ళి గంటల తరబడి రావడం లేదు. మీరు ఏం చేస్తారో తెలుసుకుందామని. మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. అవునా? నా వల్ల కాదే. సరేనే, ఇస్తే నువ్వు మీ ఆయనకి ఇచ్చుకో, నేను మాత్రం మా ఆయనకి ఇయ్య. సరే ఉండు, తర్వాత చేస్తా. ఎవరే ఏంటిది?
ఏం లేదండి, మా ఫ్రెండ్ మీకు రెస్పెక్ట్ ఇమ్మంటా అంది. అసొంటి మంచి పనులు మనకు రావు. ఆ ముచ్చట దాన్ని తెలియదు, ఏదో ఒకటి చెప్తా అంటది. పాప ఏం కూరండా కొంచెం పెట్టవా? కాలీఫ్లవర్ వండాను, కొంచెం ఉంది తెస్తా. నాకు ఓకే 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 చేయి పట్టు. ఏదో తేడాగా ఉందేంటి? సరిపోద్దా? అదేంటి ఎప్పుడు కప్పులో ఇస్తావు, ఈసారి చేతిలో వేసావు? నీకు ఎప్పుడు కప్పులో కూర వేసి ఇచ్చినా ఆ కప్పు తిరిగి వచ్చిందా, అందుకే చేతులు వేసా. వెళ్ళి తిను. అంటే అది సలీం గారు బాగున్నారా? బాగున్నాను. నేను చూస్తుంటే జాబ్ చేస్తున్నట్లేదు, ఏదైనా పెద్ద వ్యాపారం చేస్తున్నావా? వేడి వేడి సమోసా 10కి 2 25. వేడి వేడి సమోసా. ఏంటి, నా ఇయర్ ఫోన్స్ లో ఒక ఇయర్ ఫోన్ పాడైపోయిందండి, వినిపించట్లేదు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని బాగు చేద్దామని విప్పాను. బాగా అయిపోయిందా? లేదండి, రెండోది కూడా పాడైపోయింది. ఏమండి, కుంభమేళాకు అందరూ వెళ్తాండ్రు, మనము వెళ్దామండి. ఇప్పుడు కుంభమేళాకి ఎందుకే? కుంభమేళాలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ పోతాయటండి. తీసుకెళ్తాను కానీ నాకు ఒక మాట ఇస్తావా? ఇస్తానండి. ఏం మాట ఇవ్వాలి? కుంభమేళా నుండి తిరిగి వచ్చాక ఎటువంటి పాపాలు చేయనని. బుజ్జి, నాకు మన పెళ్లి ఆల్బమ్ చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు కొట్టావో? మరి కాకపోతే పెళ్లి చేసుకుంటున్నట్టున్నారు. మళ్ళీ పెళ్లి ఉంటుంది నీతోనేనా? పదండి, పెళ్లికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని వద్దాం. అయితే మీ ఇంటికి ఫోన్ చేసి కట్నం డబ్బులు అడిగే. నా మళ్ళీ ఏదో నేను పెళ్లి ఆల్బమ్ చూసుకుంటే మళ్ళీ పెళ్లి గిల్లి అని కెలికింది మీరే. ఈ రోజు కానీ మీరు షాపింగ్ తీసుకెళ్ళకపోతే ఆ ఉన్న కొను కూడా సొట్టబడిపోద్ది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్.